మార్షల్ ఆర్ట్స్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? చాలామంది బెనిఫిట్స్ ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది సార్ మార్షల్ ఆర్ట్స్లో? అన్ని స్పోర్ట్లో ఉంటాయి కదా అంటారు. అన్ని స్పోర్ట్లో బెనిఫిట్స్ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్లో మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే అండి, అట్లీస్ట్ ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో వెన్ కంపేర్ టు ఆల్ స్పోర్ట్స్. చాలామంది మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ మనకు బెనిఫిట్ వచ్చేసి మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, మీ ఫుడ్ స్టైల్ అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మీ కరేజ్ అవ్వచ్చు, మీ బిహేవియర్ అవ్వచ్చు, మీ మెంటల్ స్టెబిలిటీ అవ్వచ్చు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మీ సెల్ఫ్ కంట్రోల్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు. వీటన్నిటినీ ఏదన్నా స్పోర్ట్ అన్నిటినీ కవర్ చేస్తుంది అంటే దట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్లో ఏ ఆర్ట్ అని అవ్వచ్చు, బట్ అన్ని ఆర్ట్స్ ఇవన్నిటినీ కవర్ చేస్తుంది వెన్ కంపేర్ టు అదర్ స్పోర్ట్స్. బట్ బేసికల్లీ ఏ స్పోర్ట్ తీసుకున్నా లైఫ్ స్టైల్ మారుతుంది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం ఇక్కడ 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా మీకు బెనిఫిట్స్ ఉంటుంది. అందుకోసమే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు అండర్స్టాండ్ పేరెంట్స్, మై డియర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చిన్న పెద్ద అని కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇంకోటి చాలామంది నేను చూస్తున్నాను, నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లో 17 ఇయర్స్ నుంచి ఉన్నా మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో. ఇప్పటి వరకు నేను చూసిన నా స్టూడెంట్స్ అవ్వచ్చు, చాలామంది నా ప్లేయర్స్ ఎవరు ఉండొచ్చు కదా, గర్ల్స్ రేషియో తక్కువ ఉంటుంది. గర్ల్స్ రేషియో 100 బాయ్స్ ఉంటే 20 గర్ల్స్ ఉంటారు. నాకు అది ఒక క్వశ్చన్ మార్క్లో అయిపోయింది అందరికీ, ఎందుకు గర్ల్స్ రేషియో తక్కువ ఉంది అంటే మిస్టేక్ పేరెంట్స్లో ఉందా, కిడ్స్లో ఉందా, కోచెస్లో ఉందా, ఎవరి దగ్గర మిస్టేక్స్ ఉన్నాయని నాకు అర్థం కావట్లేదు. సో గర్ల్స్ పర్సంటేజ్ ఎందుకు తక్కువ ఉంది? ఎందుకు తక్కువ ఉందంటే ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. గర్ల్ అనగానే ఇంట్లో ఉండాలి, ఏదో చదువుకోవాలి, అంతేగాని ఈ ఎక్స్ట్రా స్పోర్ట్స్ మనకెందుకమ్మా అని చెప్పి చాలామంది అంటున్నారు. కొంతమంది పేరెంట్స్ చాలా అవేర్నెస్ ఉంది, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఇప్పటికీ సేమ్ అలానే ఉన్నారండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, రేపు మీరు మీ అమ్మాయికి ఏదైనా అయ్యి మీరు బాధపడడం బదులు మీరు ఈరోజు కనుక ఎంకరేజ్ చేశారనుకోండి మార్షల్ ఆర్ట్స్ వైపు మీ అమ్మాయిల్ని, నేను చెప్తున్నా కదండి, రేపు వాళ్ళే మీకు మంచి గౌరవం చేస్తారు. ఈ రోజు రేపు ఎలా ఉందంటే అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలే మంచి పేరు చేస్తున్నారు ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి. మీరు గుర్తించండి, ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక పవర్ ఉంటుంది. ఒక స్పోర్ట్ ఆడతారు వాళ్ళు ఏ స్పోర్ట్ ఆడితే ఆ స్పోర్ట్ ఎంకరేజ్ చేయండి. మీరు రీసెంట్గా చూస్తే మన తెలంగాణలో చాలామంది అమ్మాయిలు మంచి రీసెంట్గా మీరు కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చూస్తే నిక్కత్ జరీన్ అవ్వచ్చు, చాలామంది ఉన్నారు ప్లేయర్స్. దే ఆర్ ఆల్సో వెరీ పూర్ ఫ్యామిలీ. ఈరోజు తన ఫ్యామిలీని, తన రిలేటివ్స్ని, మొత్తం స్టేట్ని ప్రౌడ్ చేసింది కదా. తను ఒక ఆడపిల్లే కదా. పక్కన వాళ్ళను ఏమో అంటారని చెప్పి మీరు ఆలోచించకుండా మీ సైడ్ నుంచి, మీరు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి మీ డాటర్గా, మీ సన్గా మీరు ఎంకరేజ్ చేయండి. డెఫినెట్లీ యుల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ది ఎవ్రీ ప్లాట్ఫామ్.